తెలంగాణ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ను సభ ముందుంచారు. ఈసారి కీలక రంగాలకు భారీ కేటాయింపులు చేశారు. తెలంగాణ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి 3,04,965 కోట్లతో బడ్జెట్ ను సభ ముందుంచారు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు కాగా మూలధన వ్యయం 36,504 కోట్లుగా పేర్కొన్నారు. తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్ ప్లాన్ 2050ను రూపొందించినట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థను 10 ఏళ్లలో $1 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. దేశానికి తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 2025-26 బడ్జెట్ అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు. మూలధన వ్యయం 36,504 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 2025-26 సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలన, చర్చ మరియు ఆమోదం కోసం ఈ సభకు సమర్పిస్తున్నాను. బడ్జెట్ లో పలు రంగాలకు భారీ కేటాయింపులు చేశారు. పంచాయతీరాజ్ శాఖకు 31,605 కోట్లు, వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు కేటాయించగా మహిళా శిశు సంక్షేమ శాఖకు 2,862 కోట్లు కేటాయింపులు చేశారు. ఇక పశుసంవర్ధక శాఖకు 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు, కార్మిక శాఖకు 900 కోట్లు, ఎస్సీ సంక్షేమం కోసం 40,232 కోట్లు కేటాయించారు. ఎస్టీ సంక్షేమానికి 17,169 కోట్లు, బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు, చేనేత రంగానికి 371 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మైనార్టీ సంక్షేమ శాఖకు 3,591 కోట్లు, పరిశ్రమల శాఖకు 3,572 కోట్లు, ఐటీ రంగానికి 774 కోట్లు కేటాయింపులు చేశారు. ఈ బడ్జెట్ లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమకు 40,232 కోట్ల రూపాయలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంకు 17,169 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్ లో 11,405 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. చేనేత రంగానికి ఈ బడ్జెట్ లో 371 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఇక విద్యుత్ రంగానికి 21,221 కోట్లు, వైద్య రంగానికి 12,393 కోట్లు, పురపాలక రంగానికి 17,677 కోట్లు, నీటిపారుదల శాఖకు 23,373 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 5,907 కోట్లు, పర్యాటక రంగానికి 775 కోట్లను కేటాయించగా క్రీడల శాఖకు 465 కోట్లు, అటవీ పర్యావరణానికి 10,23 కోట్లు, దేవాదాయ శాఖకు 190 కోట్లు, 6 గ్యారంటీల అమలుకు 56,084 కోట్లను కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. రైతు భరోసా పథకానికి 18,000 కోట్లు, చేయూత పింఛన్లకు 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 12,571 కోట్లు, మహాలక్ష్మి పథకానికి 4,305 కోట్లను ప్రభుత్వం కేటాయించగా గృహజ్యోతి పథకానికి 2,080 కోట్లు కేటాయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖకి ఈ బడ్జెట్ లో 12,399 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకి ఈ బడ్జెట్ లో 17,677 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. నీటిపారుదల శాఖకి ఈ బడ్జెట్ లో 23,373 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణలో రైతులు పండించిన సన్నవడ్లకు సంబంధించి బోనస్ కోసం 1,800 కోట్లను కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, గ్యాస్ సిలిండర్ రాయితీకి 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి 600 కోట్లు, రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సభలో సభ్యులు బడ్జెట్ ను ఆమోదించారు.